10న చలో ఢిల్లీ బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్ 42% కోసం రాజ్యాంగ సవరణకు డిమాండ్ పాల్గొననున్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అన్ని పార్టీల నేతలను కలుపుకొని పోయే ఆలోచన మద్దతు కోసం విపక్ష పార్టీల అధ్యక్షులకు లేఖలు పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయనున్న రాహుల్ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టాలని ప్రణాళిక అసెంబ్లీ స్పెషల్ సెషన్ 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బీసీలకు 42% రిజర్వేషన్కు ఆమోదం అనంతరం కేంద్రానికి వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు మూడో వారంలో ప్రారంభం 29 లోపు ముగించేలాగా ప్రణాళిక కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల లోపల బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే ప్రకటించారో ఎన్నికల సందర్భం లోపల దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నది అందులో భాగంగానే ప్రభుత్వం కులగణన చేయడంతో పాటుగా బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే దానిపైన సిఫార్సు చేసేటందుకు డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది రిజర్వేషన్లను 50% మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉండడంతో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి 42% రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదు రాజ్యాంగ సవరణ చేయడం ద్వారానే బీసీలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్లు దక్కుతాయని చెప్పి దీనిపైన తీర్మానం చేసి కేంద్రానికి ఈ పూర్తి అధికారం కూడా కేంద్రానికే ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానం చేసి కేంద్రానికి పంపించి అదేవిధంగా అక్కడ దీక్షను కూడా చేసేటువంటి ఆలోచన లోపల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఈ దీక్షకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది అదేవిధంగా ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఇతర పార్టీల అధ్యక్షులు కూడా ప్రతిపక్షాల అధ్యక్షులకు కూడా విపక్షాల అధ్యక్షులకు కూడా లేఖలు కూడా రాయడం జరిగింది బీసీలకు రావాల్సినటువంటి బీసీలకు దక్కాల్సినటువంటి వాటాల గురించి అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలని చెప్పేసి కూడా లేఖలు రాయడం జరిగింది